హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఓకే. సో రైతుల తరఫున మీరు చేసిన పోరాటాలు చాలా చాలా ఉన్నాయి. శివాజీ గారు, అంటే మీ రాజకీయ జీవితంలో మీరు మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు, కానీ మీకు రాజశేఖర్ రెడ్డి కూడా బాగానే ఉండేవాడు, మీతో పార్టీలో కూడా రమ్మని ఆహ్వానించాడు. నేను ఉండగానే మన్మోహన్ సింగ్ చెప్పాడుగా, శివాజీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, ఈ సర్వీసెస్ షుడ్ బి యూటిలైజ్డ్ అని చెప్పాడు. మీకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదా? మీరు కొన్నాళ్ళు చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చామండి. మెంబర్షిప్ తీసుకోలేదు కానీ సలహాలు ఇచ్చారా? చిరంజీవి కూడా పాపం చేద్దామని వచ్చాడు. ఏదో అప్పుడు మళ్ళీ నాకు బైపాస్ జరిగింది ఒకటి, తర్వాత కంటిన్యూటీ లేకుండా పోయింది. రెండోది అతను కూడా పాపం అతనికి కూడా పెద్ద మెచ్యూరిటీ లేకుండా చేష్టలాగా చేసి చాలేసాడు గజిబిజిగా. తర్వాత ఒకటి రామారావు కానీ అతనికి ఉన్న తేడా ఏంటంటే, రామారావు చెప్పాను నేను అక్కడ మీటింగ్ లో కూడా, రామారావు రథం ఎక్కాడు, పెళ్లి జరిగింది బాలకృష్ణ చిన్నాడిది రామకృష్ణ తిరుపతిలో. ఆ పెళ్లికి వెళ్ళా, ఆ పెళ్లి కూతురు చూడాలి ఆయన. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వ్యాన్ దగ్గర చూపించారు. అలాగే లేదు కదా, వీడు అంత ఏదో ఊరిని పార్ట్ టైం గా కాసేపు కూర్చుని నడుపుదాం అంటే కుదరదు కదా. అంటే మొత్తం ఆయన టోటల్ డిటాచ్ అయిపోయినట్టున్నాడు, మొత్తం ఆస్తులన్నీ పిల్లలకి రాసి కాదు కదా. అసలు ముందు ఒక విశ్వాసం కలగాలిగా జనానికి. కంప్లీట్లీ హిస్ ఎనర్జీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది సొసైటీ, పబ్లిక్ అనేది. అది రామారావు చేయగలిగాడు అది. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ పాలిటిక్స్ మీద ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు ఉన్న రాజకీయాల మీద మీ ఏమున్నాయండి? పాలిటిక్స్ ఏముంది తేడా ఏముంది అంటే, మీరు గుంటూరు జిల్లా వాళ్ళు కదా, అమరావతి క్యాపిటల్ అనేటువంటిది, దానివల్ల ఆ ప్రాంతం కానీ అదంతా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కాదండి. అసలు ఇప్పుడు ఏంటంటే, అది బెజవాడకి గుంటూరుకి మధ్య హైవే ఉంది కదండి. హైవేకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పెడితే సరిపోయేది. అంత దూరం వెళ్ళారు. అంత దూరం వెళ్ళేపాటి హీ కాదు షీ కాదు ఇట్టన్నట్టుగా 50 కిలోమీటర్లు అది బెజవాడికి కానీ గుంటూరుకి కానీ. అయిపోయినాక అక్కడ క్యాపిటల్ పెట్టినంత మాత్రాన జనసాంద్రత పెరగదు అక్కడ. ఎలాగ పెరగదంటే, ఇప్పుడు మీకు ఈ ఏరియా అంతా ఉందండి, ఈ ఏరియా నుంచి శ్రీలింగంపల్లి, లేకపోతేనేమో గండిపేట, ఇంకా శంషాబాదు అక్కడ వరకు, లేకపోతే అక్కడ సెక్రటేరియట్ నుంచి అటు తీసుకుంటే మారేడుపల్లి, సైనిక్పురి, ఇవన్నీ తీసుకుంటే కొంపల్లు, ఇటన్నీ తీసుకుంటే వీళ్ళు ఎవరికి కూడా సెక్రటేరియట్ తోటి పని ఉండదు. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా, వాళ్ళకి ఉపాధి సౌకర్యం లేకుండా అక్కడ జనం తరలి వెళ్ళరు. అక్కడ కడుతున్నారు కదా, అన్ని కట్టడం ఉండటానికి కాదు, ఏం చేస్తారండి అక్కడ వాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా వెళ్తున్నాడు సెక్రటేరియట్కి ఎక్కడి నుంచినో, ఆ ఉద్యోగస్తులు 4,000 మంది 3,000 మంది వెళ్తారు. అంతేగాని ఊరందరికీ ఏం పని అక్కడ? ఊరందరికీ అటు తినాలి కదా, పని చేసుకోవాలి కదా, ఉపాధి దొరకాలి కదా. ఈ కాంట్ ఈక్వేట్ క్యాపిటల్ వచ్చేస్తే మొత్తం మారిపోతుందని కాదు అసలు. ఇప్పుడు మీకు నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇది మన వ్యవహారం మొదలుపెట్టినాకే 10 ఏళ్ళ నాడు గాంధీనగర్ వెళ్ళి చూసి వచ్చాను. గాంధీనగర్ లో గుజరాత్ 2 తడవలు వెళ్ళి అక్కడికి, సాయంత్రం పూట 5 దాటితే పిట్ట దొరకరండి అక్కడ గాంధీనగర్ లో. టీ బండి కూడా ఉండదు. ఇప్పుడు అక్కడ ఏం కావాలి? అక్కడ ఉండటానికి సౌకర్యం ఉండటానికి ముందు వాడు ఏదో సంపాదించుకోవడానికి అవకాశం ఉండాలి, సంపాదనకి. రెండోది అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎడ్యుకేషన్, పిల్లలకి హాస్పిటల్, లేకపోతే కొంచెం సోషలైజేషన్, ఇవన్నీ ఉండాలి అక్కడ. అవన్నీ రావాలి కదా. ఇప్పుడు మీకు నగరం ఎవడు కడతాడండి? నైజాం కట్టాడు ఈ నగరం, లేకపోతే మద్రాసు కట్టారా? తనంతట తను డెవలప్ అవ్వాలి. నగరం ప్రజలు కడతారు. ఇప్పుడు నీకు కావాల్సింది నువ్వు తీసుకో, కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకో, హైకోర్టు కట్టుకో, లేకపోతేనేమో మరి అసెంబ్లీ కట్టుకో, మరి మీకు క్వార్టర్స్ కట్టుకో. అంతేగాని మొత్తం నేను నగరం ఎవరు నిర్మిస్తారండి? ప్రపంచ చరిత్రలో నియంత్రణలు కానీ లేకపోతే చక్రవర్తులు కానీ మరి ఏ దేశంలో అయినా సరే నగరాన్ని నిర్మించారు అసలు. మీకు ఇక్కడ కట్టారండి, సెక్రటేరియట్ కొట్టుకున్నారు మీరు. ఈ ల్యాండ్ అంతా ఉంది, ఇక్కడ మీకు పొలం ఉంది ఇంకో 4 ఎకరాలు. మీరేం చేస్తారు? 4 ఎకరాలు ఊరుకోత కదా, ఇక్కడ వచ్చిందరా అని చెప్పి వెంటనే మీరు అక్కడ బిల్డింగ్లు కట్టేస్తారు. కట్టాడు డబ్బులు లేవనుకోండి, అతను ఎవరో మన ఊర్లో ఉన్నాడు సినిమా ఆయన మురళీమోహన్ డెవలప్మెంట్కి ఇస్తారు. డెవలప్మెంట్కి ఇస్తే ఆయన కడతాడు. అట్టాగే కట్టేస్తారు. కట్టేసి వాటి అందరికీ వస్తాయి. అవి బెజవాడ గుంటూ కలిసిపోయాయి. అట్లాగే మీకు కావాల్సింది మీరు తీసుకుని కట్టుకుంటే ఒక రకంగా ఉండవు. దానికి ఎంత డబ్బు అవుతుంది, ఎంత లోకం? ఇప్పుడు దానికి ఎన్ని ఎకరాలు? 50,000 ఎకరాలు ఉంది కదా సుమారుగాను. 35 గవర్నమెంట్ కొంత ఉందిగా.
50,000కి ఇప్పుడు ఎకరానికి ₹1,00,00,000 చాలు కదా. ముందు లేఅవుట్ వేయడానికి, దానికి నీళ్లు ఇవ్వడానికి, కరెంట్ లైన్లు వేయటానికి, డ్రైనేజ్ వేయటానికి, రోడ్డు వేయటానికి. సరే, ఈ విషయం వాళ్ళు సక్సెస్ ఏదో చేసుకుంటున్నారు. మధ్యలో మనం కాదని మనం ఎందుకు అనాలి కానీ. బట్ కొంచెం అంటే యూఆర్ నాట్ దట్ మచ్ ఆప్టమిస్టిక్. ఏదో జరుగుతూ ఉంటుంది, జరగనండి. ఇప్పుడు చాలా టైం పడుతుంది కదా. ఆల్రెడీ 3 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకా 3 సంవత్సరాలే ఉంటా. చివరి సంవత్సరం ఏం జరగదు కదండి. ఎలక్షన్ ఈ 3 ఏళ్లలోనే జరగాలి. తర్వాత మీకు అంత చిత్తశుద్ధి కూడా లేదండి వాళ్ళు ఉన్న సిస్టంలో. ఇప్పుడు ఆ కాంట్రాక్టులు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఆ చిత్తశుద్ధి లేదు. మాకు గుంటూరులో బ్రిడ్జ్ కట్టారు, మీరు చూశారు కదా, ఓవర్ బ్రిడ్జ్. గుంటూరులో ఓవర్ బ్రిడ్జ్ గుంటూరు మధ్యలో ఉంది కదండి. అది కట్టినప్పుడు 8.5 లక్షలు అండి. అది 8.5 లక్షలకి ఇవాళ వరకు దాని రైలింగ్ కూడా తుప్పట్ల. అది ఎప్పుడు కట్టారు? 1960లో కట్టారు. అది 60కి అయిపోయింది. మండల లక్ష్మణ గారు కట్టాడు. 65 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కడతానంటున్నారు. 5 ఇంకోటి వేరు సంగతి. దాని తర్వాత కట్టిన తెనాలి కానీ, మంగళగిరి కానీ, నిడుపురోలు కానీ తీసుకుంటే అది ఇరిగిపోయి కుగిలిపోయి నాన్న గందరగోళం అయిపోయింది కదా. వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు, డిపార్ట్మెంట్ దగ్గర చిత్తశుద్ధి లేదు. మరి సేమ్ సిస్టమ్, పాత గవర్నమెంట్ సిస్టమే నడుస్తూ ఉన్నట్టు ఉంది డిపార్ట్మెంట్ల వరకు. దీంట్లో ఒకటి తప్పు, ఒకటి మళ్ళీ మనం ఎంచడం కాదు కానీ అసలు ఎవరైనా నమ్ముకుని చేస్తారు మీరు? అసలు ఎవరు ఈ ఆఫీసులు, ఎవరు ఎందుకు? తర్వాత సార్ అంటే చివరిగా చెప్పండి, అంటే మీతో కొన్ని రోజుల పాటు అనేక అంశాలని చర్చించవచ్చు, కానీ మనకి ఈ ఎపిసోడ్లో మాత్రం నేను ఇంకోటి కూడా అడగదలుచుకున్నా. అంటే మీరు సమైక్య రాష్ట్రం కోసం మీరు కూడా కొంత ప్రయత్నం చేయలేదా? నెవర్ యువర్ సమైక్య రాష్ట్రం లేదు. అసలు ముందు కలవటమే తప్పు నా కాన్సెప్ట్. అదే కలవడం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలు దెబ్బతిన్నాయని 2-3 సందర్భాల్లో మీరు రాయటం, చెప్పడం జరిగింది. అది ఎలాగ కృష్ణా గుంటూరు రిచెస్ట్ ప్రాంతాలు కదా కంబైన్డ్. అంటే మీరు చెప్పేది కర్నూలు నుంచి ఈ హైదరాబాద్ లో కలవటం వల్ల ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ హైదరాబాద్ అండి చెప్పాక బందర్ ఉంది. బందర్లో ఆంధ్ర బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా. అవును, ఇక్కడికి వచ్చేసింది హైదరాబాద్. ఎల్ఐసి జోనల్ ఆఫీస్ ఇక్కడికి వచ్చేసింది కదా. తర్వాత ఓడర్ పోయింది కదా అక్కడి నుంచి. తర్వాత మరి ఐడిపిఎల్ అక్కడ పెడదాం అనుకుని ల్యాండ్ ఎక్విజిషన్ వరకు వెళ్ళినా కరేకరంలో దాగిపోయింది. ఐడిపిఎల్ ముందు అక్కడ పెడదాం అనుకున్నారా? ఇక్కడ బందర్లో ఆగిపోయింది కదా. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదేంటి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ అక్కడే పెడదాం అనుకున్నారు కదా. అది దిండిగల్ వచ్చేసింది కదా. అయిపోయిన తర్వాత ఆ ఓడరే క్లోజ్ అయింది కదా అక్కడ. తర్వాత అంత మచిలీపట్నం మార్మగోవ రైలు ఉండేది పూర్వం. మొత్తం బందర్ రేవు నుంచి ఎగుమతి అయ్యేది రాయలసీమ నుంచి. కాకిరాయి కానీ, ముగ్గురాయి కానీ, ఇదంతా అది పోయింది కదా. పోయి మొత్తం బందర్ రేవ్ అనేది ఇట్ వాజ్ ది పోర్ట్ ఫర్ ది ఎంటైర్ నైజాం. ఇవాళ బందరు బొంబాయి తీసుకుంటే నాగపూర్కి బందర్ నియరెస్ట్ పాయింట్ అండి. బందర్ నియరెస్ట్ పాయింట్, దానికి సప్లైస్ అంతా ఇటు నుంచి వెళ్ళాలి. అది దాని ఎంక చూడలేదు కదా మనం ఇంతకాలం. ఇవాళ మొత్తం ఇప్పుడు మనకి మా కృష్ణా జిల్లా ఉందండి, బెజవాడ నుంచి బందర్ వరకు రిచెస్ట్ ఆ రోజుల్లో. అందువల్ల ఏం చేసేవారు, మీకు అక్కడ కైకలూరు, మండవల్లి, బంటుమిల్లి ఊళ్ళు ఉన్నాయి కదా, పల్లపూళ్ళు. వాళ్ళకి కొల్లేరు వచ్చి మునిగిపోతుందని చెప్పి వాళ్ళకి సరిగ్గా తిండి తెప్పలు ఉండలేదని చుట్టాలు అది ఉంటే అక్కడ మా వాళ్ళకి ఒక 10 బస్తాలు ధాన్యం, ఒక బండి, 2 బండ్లు ఒరిగిడ్డేసి పంపేవారు వాళ్ళకి. ఇవాళ అక్కడ చేపల చెరువులు వచ్చినాక ఎకరం ₹1,00,000 కవులండి వాటికి. ఎట్ ది సేమ్ టైం అప్లాండ్ ఉంది కదా. అప్లాండ్ అంటే జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఇక్కడ పొగాకు, పామాయిల్ వచ్చినాక ₹1,00,000 కవులు ఎకరానికి. అయిపోయిందా? ఇక మెట్ట తాలూకాల్లో నందిగామ, ఇక్కడ కానీ జగ్గైపేట, ఇటు పక్క గుంటూరు జిల్లాలో మెట్ట తాలూకాలు కానీ మిర్చి, పొగాకు వచ్చిన తర్వాత, పత్తి వచ్చిన తర్వాత మిర్చి కాటికి బాగా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏం నష్టం వస్తుంది అంటున్నారు అనుకోండి. వీళ్ళు ధాన్యం ఒక 20 బస్తాలు, 10 బస్తాలు పండిస్తారు. ఆ పండించిన ధాన్యం వీడి తిండవు, వీడి దగ్గర పనిచేసేవాడు తిండవు. ఈ సోగదకానికి ఇస్తారు, ఆడేమో మళ్ళీ అమ్మేస్తాడు దాన్ని. ఈ తమాషా జరుగుతుందండి. జరిగేకేదో ధాన్యం పండించడం, మరబట్టించుకోవడం, బియ్యం దానికి పచ్చడి కలుపుకోవడం, తినటం, లేకపోతే కొంచెం మజ్జిగ పోసుకోవడం తప్పితే అక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, చల్లపిల్లి షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, తర్వాత హనుమాన్ జంక్షన్ మూసేశారు, మరి స్పిన్నింగ్ మిల్స్ మూసేశారు. అసలు ఏం మిగిలింది అక్కడ? అంటే మీకు కృష్ణా జిల్లా నాయకత్వం సంబంధత లేదు, నాయకత్వం లేదు. తర్వాత ఇప్పుడు ఇది అలాగే ఉండగా మొత్తం ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయండి. డెజర్టెడ్ ఊళ్ళన్నీ, అసలు మనుషులు లేరు. ఊళ్ళో ఎవరు ఉంటున్నారంటే ఓల్డ్ పీపుల్ ఉంటారండి.
70 ఏళ్ళు వచ్చినాడు, 80 ఏళ్ళు నా వయసు అంటే వాడు ఇక్కడ ఇంకా పెద్ద. తెలంగాణలో కూడా అదే పరిస్థితి అనుకోండి చాలా జిల్లాల్లో. తర్వాత రెండోది ఆడు కాకపోతే 10th క్లాస్ తప్పితే అక్కడ ఉంటాడండి. 10th క్లాస్ పాస్ అయితే వీడు వచ్చేస్తాడు. వచ్చేసాడు. ఓల్డ్ పీపుల్ అండ్ గుడ్ ఫెయిల్డ్ పీపుల్ ఉంటున్నారు అక్కడ. ఓకే. పొద్దున్నే ఫోన్ చేసి అడగాలి, ఎరా బాబు ఊళ్ళో అంతా బాగున్నారు అని చెప్పి. రాత్రి ఎవడు ఎగిరిపోయాడో తెలియదు. ఈ మధ్య కొంచెం కరెంట్ అది ఉంటుంది కానీ అంత ముందు కరెంట్ లేని రోజులు. అంటే మీ ఉద్దేశం ప్రకారం రాష్ట్రం కలవటం వల్ల ఇరిగిపోయింది, దెబ్బతిన్నామండి అక్కడ. అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలు దెబ్బతిన్నాయండి. అంటే ఆ 2 జిల్లాలైనా మిగతా ప్రాంతం కూడా? ఆ 2 జిల్లాలు మైగ్రేషన్ అక్కడ త్వరగా, మన గోదావరి జిల్లా నుంచి అంత మైగ్రేషన్ లేదు. ఓకే. మా వాళ్ళు కూడా వ్యవసాయంలో కొంచెం మిగులు వచ్చింది వాళ్ళకి, సేవింగ్స్ వచ్చినాయి. ఆ సేవింగ్స్ ని ప్రొడక్టివ్ యూటిలైజేషన్ ఉపయోగించాలి. డబ్బుని, ఆ డబ్బుని తీసుకెళ్లి సినిమాలు లేదా క్లబ్ పెట్టడం, పెద్దవాళ్ళం ఒక సినిమా తీయటం, ఇబ్రాహిం ప్రసాద్ పిఏపి ప్రసాదరావులు రామరెడ్డి సినిమాలు తీయటం నాన్ ప్రొడక్టివ్ యూటిలైజేషన్ వెళ్ళింది. అది ఇండస్ట్రియల్ గా పెడితే 10 మందికి ఉపాధి. సో మొత్తం మీద చాలా అంశాలు మాట్లాడారు శివాజీ గారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ మనం చేద్దాము. ఎందుకంటే మీరు ఒక ఎన్సైక్లోపీడియా, అనేక అంశాలు, ముఖ్యంగా చరిత్ర, రాజకీయ చరిత్రకు సంబంధించి, నాయకులకు సంబంధించి మీ దగ్గర అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. దాన్ని ఇంకొక ఎపిసోడ్లో నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఈసారి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది డాక్టర్ యలమంచిలి శివాజీ గారు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు. వారు ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా. చాలా సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నేతలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ఆ చరిత్రకి సంబంధించినటువంటి అనేక అంశాలు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.